నువ్వు అట్లా కాదు బ్రదర్ అన్నా, లూథర్ అన్నా, బ్యాప్టిస్టా, పెంతెకోస్తా, అసలు ఏ అనుభవం నీ అనుభవం అన్నాడు. అన్నిటిని కలిపి మిక్సీలో వేస్తే వచ్చే జ్యూస్ నేను అన్నాను. దేవునికి హల్లెలూయా. ఒక్కడికి సరైన సమాధానం ఎప్పటికీ చెప్పాల నేను. సరైన సమాధానం అంటే వాళ్ళ దృష్టిలో సరైన సమాధానం కాదని వాళ్ళ ఫీలింగ్, కానీ నా లెక్క ప్రకారం నేను చెప్పింది సత్యమే. తొందరపడి ఏ డినామినేషన్ని తృణీకరించను. సత్యానికి భిన్నమైన బోధ ఏదన్నా జరిగితే ఇది కరెక్ట్ కాదని చెప్పి హెచ్చరిస్తాను, ఖండిస్తాను. కానీ ప్రతి డినామినేషన్లో కూడా మనం నేర్చుకోవడానికి కొన్ని పాఠాలు దేవుడు ఉంచాడని ప్రగాఢంగా నమ్ముతాను నేను. ఎంత దారుణంగా అంటే, నేర్చుకునే సత్తా నీ దగ్గర ఉంటే దయ్యాల దగ్గర కూడా పాఠం ఉంది అని చెప్పాను నేను. దేవుడి దగ్గర దొరకని పాఠం దేవుని దగ్గర ఏముందో అని అనేరు, చెప్పా చాలాసార్లు. నేర్చుకునే తెలివి నీ దగ్గర ఉంటే, వివేకం నీ దగ్గర ఉంటే దయ్యాలు కూడా కొన్ని పాఠాలు నేర్పుతాయి సోదరా మనకని చెప్తాను. చెడిపోయిన ఈ దయ్యాలు అసలు, కానీ వాటి దగ్గర కూడా పాఠం ఉంది మనకి. మచ్చుతున్నకలాగా 2 మొక్కలు అందిస్తా. ఎప్పుడైనా ఏ దయ్యమైనా నిరాశలోకి వెళ్ళటం మీరు చూసారా? ఎప్పుడైనా ఏ దయ్యమైనా నిరాశలోకి వెళ్ళటం ఎప్పుడైనా మీరు చూసారా? కానీ దానికి ముందే తెలుసు, గెలవని యుద్ధం అది చేస్తుంది. తన శక్తికి మించినటువంటి యోధునితో, ఎప్పటికీ ఎవ్వరూ అధిగమించలేనటువంటి మహావీరునితో తలపడుతుంది. అయినా సరే దానికి నిరాశ లేదు. ఎవరా మహావీరుడు? దేవుడే. దేవుడితో అది ఢీ కొడుతుంది, దేవునితో తలపడుతుంది. ఖచ్చితంగా దానికి ఓటమి తెలుసు, అయినా సరే అది నిరాశపడదు. అది నిరాశపడదు సరికదా. దేవుని పిల్లల్ని నిరాశలోనికి రోజు నెడుతుంటుంది దరిద్రపు దెయ్యం.